హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ఏకం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. వాసుదేవ మననము పంచకోశ వ్యతిరిక్త అనే లక్షణాన్ని మనం పరిశీలిస్తున్నాం. పంచకోశ విచారణ, పంచకోశ నిరసన చేసి మనం ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా గుర్తుపట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆత్మస్వరూపం సనాతనం, స్వతంత్రం, స్వప్రకాశం, సర్వవ్యాపకం, సర్వసాక్షి, సర్వాత్మకం. అర్థమైందండి. కాబట్టి 6 లక్షణాలని మనం పంచకోశ లక్షణాలతో అన్వయం చేసి మనం చూసినట్లయితే జాగ్రత్తగా అన్నమయ కోశం సనాతనమని చెప్పవచ్చా? ఇప్పుడు కలిగి ఉన్న అన్నమయ కోశాన్ని సృష్టి ఆది నుంచి నాకు ఇదే అన్నమయ కోశం ఉందండి చెప్పగలవా? ఒక లక్షణంతో అది పోయింది. కాబట్టి నీ అన్నమయ కోశం సనాతనం కాదు. రెండో లక్షణం ఏంటి? స్వతంత్రం. అన్నమయ కోశం స్వతంత్రమేనా? ఎందుకని? ప్రాణమయ కోశం మీద ఆధారపడి ఉంది కాబట్టి. మరొకటి కదిలిస్తే తప్ప కదలలేదు కాబట్టి. అన్నమయ కోశం సర్వవ్యాపకమేనా కాదా? కాదు. పోనీ స్వప్రకాశమేనా కాదా? కాదు. పోనీ ఇంకేమిటి? సర్వసాక్షేనా కాదా? దానికి అసలు తెలివే లేదు. తెలివి లేని దాన్ని సాక్షిని ఎలా చెప్తాం? సరే అయిపోయింది. సర్వాత్మకుడైనా కాదా? ఒక చోట ఉంటే ఒక చోట ఉండదు, రెండో చోట ఉంటే ఇంకో చోట ఉండదు. కాబట్టి 6 లక్షణాలు అన్నమయ కోశానికి వర్తించటం లేదు. కాబట్టి అన్నమయ కోశం నేను కాదు. సరే, ప్రాణమయ కోశం నేనేనా? ఒక్కొక్క లక్షణాన్ని చూడాలి. ప్రాణమయ కోశం స్వతంత్రమేనా? కాదు. సనాతనమేనా? కాదు. మరి
స్వప్రకాశమేనా? కాదు. సర్వసాక్షేనా? అది కాదు. పోనీ సర్వవ్యాపకమేనంటావా? అన్నమయ కోశంలోనే దాని పరిమితి, పక్కకు రమ్మంటే రాలేదు. కాబట్టి సర్వాత్మకమేనా పోనేది? అది కాదు. కాబట్టి ప్రాణమయ కోశం కూడా నేను కాదు. సరే పోనీ మనోమయ కోశం నేనేనా? మనోమయ కోశం సనాతనమేనా? కాదు. పోనీ సర్వవ్యాపకమేనా? అది కాదు. పోనీ సర్వసాక్షేనా? అది కాదు. పోనీ స్వతంత్రమేనా? అసలు దానంత పరతంత్రం మరొకటి లేనే లేదు. ఇంకా సర్వాత్మకమేనా? కాదు. కాబట్టి 6 లక్షణాలతో ఈ 5 కోశాలని చూసాం. అలాగే విజ్ఞానమయ కోశాన్ని, అలాగే ఆనందమయ కోశాన్ని. ఈ 5 కోశాలకి ఆ 6 లక్షణాలు వర్తించటం లేదు. కాబట్టి ఈ పంచకోశాలు నేను కాదు. కానీ ఈ పంచకోశాలు నావి అని అనిపిస్తున్నాయా లేదా? నేను కాదని అనమంటే అంటారు, కానీ నావి కాదని చూద్దాం. ఈ అన్నమయ కోశం నాది కాదు, ఈ ప్రాణమయ కోశం నాది కాదు, ఈ మనోమయ కోశం నాది కాదు అని అనగలరా? అనలేరా? అనగలరా? అనలేరా? ఎలా అంటావు? దాంట్లో బయటకు వచ్చిన ఉండగలిగిన నాడు అంటావు. పంచకోశాలలో నుంచి నువ్వు బయటకు వచ్చి కూడా నేను ఉన్నాను అనగలిగిన నాడు నావి కాదనొచ్చు. అంతేనా కదా? కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎక్కడుంది? నా ఆవు, నా దూడ, నా భార్య, నా పుత్రుడు అని తనను సంబంధించుకొని తోచు పశ్వాదులు తానెటుల కాడో అటులనే దార్ష్టాంతికమందును నా శరీరము, నా ప్రాణము, నా మనస్సు, నా బుద్ధి అని తన్ను సంబంధించుకొని తోచు పంచకోశంబులను తాను కాడు. పంచకోశంబుల కంటే వ్యతిరిక్తుడనే ఎరుంగవచ్చు. దృష్టాంతమందు ఆవు బలిసి ఉన్నది, దూడ చిక్కిపోయినది, కోడే బ్రతుకదు, కుమారుడు చెప్పినట్లు వినలేదు, భార్య ఇంటికి స్వతంత్రాలైనను బిడ్డలు లేనిది. నా అర్థం ఎవరికినీ సెలవు చేయకు, అవి తనకు హితమైన కార్యములు ఒకటినూ చేయలేదు. కుమార్తె మిక్కిలి మూఢురాలై ఉన్నది, నా కుమారుడు దుర్బీజుడై ఉన్నాడు అను నీవు మొదలైన పశ్వాది నిష్ఠ వికారములను విషయములను తనను ఎట్లా స్పృశింపలేవో అటుల దార్ష్టాంతికమందును అన్నమయ కోశనిష్టమైన జీవత్వ మానుషత్వాది వికారంబులను, ప్రాణమయ కోశనిష్టమైన క్షుత్పిపాసాది వికారంబులను, మనోమయ కోశనిష్టమైన సంకల్పాది వికారంబులను, విజ్ఞానమయ కోశనిష్టమైన కర్తృత్వాది వికారంబులను, ఆనందమయ కోశనిష్టమైన భోక్తృత్వాది వికారంబులను, పంచకోశ వ్యతిరిక్తుడును సాక్షి అయిన తన్ను కాలత్రయమునందు స్పృశింపలేవు. ఇట్లా ప్రత్యేకించి ఎరుంగునదే పంచకోశ వ్యతిరిక్త జ్ఞానము. మనలో మెలకువలో కలలో ఎవరైతే భోక్త ఉన్నాడో, ఆనందాన్ని అనుభవిస్తున్నాడో, ఆ ఆనందమంతా ఘనీభవించినప్పుడు అది ఆనందమయ కోశం అవుతుంది. కాబట్టి వాస్తవానికి భోక్తేమో ఆనందమయ కోశం, కర్తేమో విజ్ఞానమయ కోశం. ప్రేరణ చేసేది ఎవరు? మనోమయ కోశం. సహకరించేది ఎవరు? అన్నమయ ప్రాణమయ కోశాలు. కాబట్టి మనలో ఉన్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాది లక్షణాలకి మిగిలినవన్నీ సహకరిస్తూ ఉన్నాయి. కానీ ఆ కర్తృత్వము భోక్తృత్వము ఆత్మకు లేదు. కావున ఈ పంచకోశాల చేత అది వ్యతిరిక్తమై ఉన్నది. ఎలాగా? ఇందాక దృష్టాంతం చెప్పారు. మనకు సంబంధించిన వాటన్నింటినీ మనవే అని చెప్తున్నాం, నీకు సంబంధించినవన్నీ నీవేనని చెప్తున్నావు. ఎలాగా? నా ఆవు, నా దూడ, నా భార్య, నా పుత్రుడు, ఇలా అన్నీ చెప్తున్నావు లేదా? ఇక్కడ చెప్పిన కష్టాలన్నీ ఒకరికే ఉంటాయంటారా? ఎన్ని కష్టాలు చెప్పారండి ఏకంగా? ఆవు బలిసి ఉన్నది, దూడ చిక్కిపోయింది, కోడ బ్రతకదు, కుమారుడు చెప్పినట్లు వినలేదు, భార్య ఇంటికి స్వతంత్రాలైన బిడ్డలు లేవు, కుమార్తె ఏమో ముక్కిలి మూఢురాలు, కుమారుడేమో దుర్బీజుడు. చాలా ఒక వ్యక్తికి ఇన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ తనవే, తనకు సంబంధించిన వారివే, లేకపోతే తనకంటే వేరైన వారివే? ఇవన్నీ తనకంటే వేరైనవి, తనవి కాదు ఇవన్నీ. అంతేనా కదా? అవన్నీ వాటి చేత బాధించబడితే ఉండవచ్చు, కానీ అవి నువ్వేనా? కాదు. పోనీ నీవేనా ఆ సమస్యలన్నీ? అవి ఏవి నీవు కాదు. కానీ ఇప్పుడు మనం ఎలా బాధపడుతున్నాం?
అవన్నీ నేనే, అవన్నీ నావే. అర్థమైందండి? అంటే వీటిలో ఏ ఒక్క లక్షణమైనా మనకుంటే మనం బాధపడుతున్నామా లేదా? మీరు చెప్పినట్టుగా అవేవీ జరగలేదు, లేదు మీరు అనుకున్నట్టుగా మీ సంసారం, మీ ప్రపంచం ఏదీ లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? వాటి గురించి బాధపడాలా, వదిలేయాలా? బాధపడాలా, వదిలేయాలా? ఎందుకని బాధపడాలా, వదిలేయాలా? మనోమయ కోశానికి పరిష్కారం ఏంటి? వదిలేయి, లెట్ ఇట్ గో. అర్థమైందండి? ఇవన్నీ నావని ఎందువల్ల అనిపిస్తున్నాయి? మనోమయ కోశం వలన. అర్థమైందండి? విజ్ఞానమయ కోశానికి పరిష్కారం ఏంటి? దాసోహం. అర్థమైందండి? ఆనందమయ కోశానికి అతీత లక్షణం, ఒట్టి గుణాతీతం కాదు, అన్నిటికీ అతీతం. అతీత లక్షణం చేతే ఆనందమయ కోశాన్ని దాటవచ్చు. సరే, ప్రాణమయము వ్యవహరించకుండా ఉంటే చాలు. అదే అన్నమయం బాల్యవన కౌమార వృద్ధాప్యావస్థలు అన్నమయ కోశమునకే కానీ నాకు కాదు. ఇలా జాగ్రత్తగా పంచకోశ వ్యతిరిక్త జ్ఞానంతో మనం వ్యవహరించాలి. సరే, వాస్తవానికి మనోమయ కోశానికి సంకల్పాది వికారంబులు, విజ్ఞానమయ కోశానికి కర్తృత్వాది వికారంబులు, ఆనందమయ కోశానికి భోక్తృత్వాది వికారంబులు, ప్రాణమయ కోశానికి క్షుత్పిపాసాది వికారములు, అన్నమయ కోశానికి జీవత్వము మానుషత్వము అనే వికారములు. ఇవి ఆయా కోశ వికారములు. ఈ వికారములు ఏవి కూడా ఆత్మకు లేవు. పంచకోశ వ్యతిరిక్త జ్ఞానం రావచ్చునాయనైనా రావచ్చును, ఎటువల రావచ్చునైనా అధ్యయన కాలమునందు అధ్యయనము చేయు పురుషుల చేత ఉచ్చరింపబడి కూడుకొని పుట్టిన శబ్దములను పంచుటకు వశము కాకున్నప్పటికీ విచారించి వివేకయుక్తమైన బుద్ధి చేతను ఇది దీని శబ్దం, ఇది దీని శబ్దం అని ఎటుల ఎరుగుతున్నాడు. జలముతో కూడుకొని ఉండే ఉష్ణత్వమును తన చేత పంచుటకు వశము కాకపోయినప్పటికీ త్వగింద్రియము చేత స్పృశించి వివేకయుక్తమైన బుద్ధి చేతను జలమును ఉష్ణత్వమును ప్రత్యేకముగా ఎటుల ఎరుగుతున్నాడు. గోడ యందు వ్రాయబడిన చిత్తరువులలోని నీలపీతాది రూపములను పంచుటకు శక్యము కాకపోయినను చక్షురింద్రియం చేత చూచి వివేకయుక్తమైన బుద్ధి చేత ఇది గోడయనియు దీని యందు తోచడి చిత్తర ప్రతిమలు నీలపీతాదులని ఎటువల ఎరుగుతున్నాడు. జలముతో కూడుకొని ఉండి ఉప్పు, పులుపు, తీపి మొదలైన రసములను పంచుటకు శక్యము కాకపోయినను రసనేంద్రియం వలన అనుభవించిన వివేకయుక్తమైన బుద్ధి చేత ఇది ఉప్పు, పులుసు, ఇది తీపు, ఇది వగరు, ఇది చేదని, ఇది కారమని ప్రత్యేకంపుగా ఎటుల ఎరుగుతున్నాడు. వస్త్రమును ఆశ్రయించుకొని ఉండే గంధము విశేషములను పంచుటకు శక్యము కాకపోయినప్పటికీ ఘ్రాణేంద్రియము చేత ఆఘ్రాణము చేసి వివేకశీలమైన బుద్ధి చేత ఇది సుగంధము, దుర్గంధమని గంధ విశేషములను ప్రత్యేకముగా ఎటుల ఎరుగుతున్నాడు. అటులనే దాష్టాంతికమందును పంచకోశములను నున్నవానితో కూడుకొని ఉండే ఆత్మను పంచుటకు శక్యము కాకపోయినప్పటికీ వివేకయుక్తముగా బుద్ధి చేత పంచకోశ స్వరూపములు ఇటువని ఆత్మస్వరూపం ఎట్టిదని విచారించిన ఎడల పంచకోశంబులతోడ ఆత్మకు కాలత్రయంబులేందును సంబంధము లేదని ప్రత్యేకముగా విభజించి తిరగవచ్చును. ఈ పంచడం ఏమిటండి? ప్రతి చోట ఏమన్నాడు? పంచడం అన్నాడా లేదా? పంచడం అంటే ఏమిటి? పృథక్కరించుట అని ఏమంటారు? పృథక్కరించుట అంటే ఒకటిని భజ్జేయడం, లేదా దేనికి తగిన వాటిలో దాన్ని కలిపేయడం, సార్టింగ్ అవుట్. అర్థమైందండి? పంచీకరణం కూడా ఏంటి? అంతా సార్టింగ్ అవుటే. ఆకాశ పంచకానికి ఆకాశ పంచకం, ఏ పంచకానికి ఆ పంచకం, ఏ కదంబానికి ఆ కదంబం సార్టింగ్ అవుట్ చేస్తున్నాం కదా. అలాగే ఈ పంచకోశ ధర్మాలు ఏవి కూడా ఆత్మకు లేకపోవడం వలన బుద్ధితో విచారించి తెలుసుకునే వల్లనే కానీ కర్మతంత్రం చేత కానీ వస్తుతంత్రం చేత కానీ నిర్ణయించడానికి వీలు కాదు. బుద్ధితో విచారించి చేయడానికి తత్వజ్ఞానం అవసరం. తత్వజ్ఞానం లేకుండా, అతాత్వికమైన దృష్టి లేకుండా ఆత్మజ్ఞాన నిర్ణయాన్ని పొందలేము. కాబట్టి పంచకోశ వ్యతిరిక్త అవ్వాలన్నా, శరీరత్రయ విలక్షణ అవ్వాలన్నా, తాపత్రయ వినిర్ముక్త అవ్వాలన్నా, గుణత్రయాతీత అవ్వాలన్నా, అవస్థాత్రయ సాక్షిత్వం నిలబడాలన్నా ముందు ఉండవలసిన దృష్టి ఏమిటి? తత్వదృష్టి. ఇంత పర్యంతంబును వ్యవహార కాలంబునందు పంచకోశములను ఒక్కొక్క వస్తువుగా పెట్టుకొని ఆత్మను పంచకోశముల కంటే వ్యతిరిక్తుడని వివేచించి ఎరిగిడి ప్రకారం చెప్పింది. వస్తుతః విచారించినప్పుడు
రజ్వాదుల యందు ఆరోపింపబడిన సర్పాదులు రజ్వాది వ్యతిరిక్తముగా ఎట్లో అటులనే ఆత్మయందు ఆరోపింపబడిన పంచకోశములను అధిష్టానముగా ఆత్మ కంటే వ్యతిరిక్తముగా లేవు. అయినచో ఈ దృష్టాంతమందు రజ్వాది జ్ఞానం వచ్చిన తరువాత సర్పాది ప్రతీతి ఎటుల లేదో అటులనే దార్ష్టాంతికమునందును ఆత్మజ్ఞానం వచ్చిన తరువాత ఆత్మ పంచకోశముల యొక్క ప్రతీతి రాకపోవలను. అటుల రాలేదు కనుక ఆరోపితంబులకు పంచకోశముల అధిష్టానమైన ఆత్మ కంటే వ్యతిరిక్తంబుగా లేవనుటకు బుద్ధికి ఎటువల దృఢిమ కలుగునైనా కలుగును. అది ఎట్లయినా మరీచికల యందు జలభ్రాంతి వచ్చిన వెనుక ఆ జలమందు పానాది క్రియలను చేయవలని వర్తించిన పురుషుడు విచారించి ఇది జలము కాదు మరీచికలను తెలియక భ్రమగొంటునని మరీచికా జ్ఞానం వచ్చిన తర్వాత తిరుగా జలప్రతీతి ఎటులో వచ్చునో అటులనే ఆత్మయందు ఆరోపింపబడిన పంచకోశములు అధిష్టానమైన ఆత్మ కంటే వేరుగా లేదని ఎరింగినప్పటికీ తిరుగా పంచకోశముల యొక్క ప్రతీతి రావచ్చును. అయినచో దృష్టాంతమైన మరీచికల యందు జల ప్రతీతి మాత్రమే గాని పాన స్నానాది క్రియలు చేయుట కానమే. దార్ష్టాంతికమందైన అధిష్టానమైన ఆత్మ కంటే వేరుగా పంచకోశములు లేవని ఎరింగిన తరువాత పంచకోశముల యొక్క ప్రతీతి వ్యవహారములు వచ్చుతున్నదే రావచ్చునాయన రావచ్చును. అది ఎట్లనినా మృత్యునందు ఆరోపింపబడిన ఘట శరావాదులు మృద్వ్యతిరిక్తముగా లేవని ఎరింగినప్పటికీ ఆ ఘట శరావాదుల యొక్క ప్రతీతిను వ్యవహారమును ఎటులవచ్చునో అటులనే ఆత్మయందు ఆరోపింపబడిన పంచకోశములను అధిష్టానమైన ఆత్మ కంటే వ్యతిరిక్తముగా లేవని ఎరింగినప్పటికీ పంచకోశముల యొక్క ప్రతీతిను వ్యవహారమును ఎటుల వచ్చుతున్నదో స్వర్ణమునందు ఆరోపింపబడిన కటక మకుటాదులు స్వర్ణ వ్యతిరిక్తముగా లేవని ఎరింగినప్పటికీ ఆ కటక మకుటాదుల యొక్క ప్రతీతిను వ్యవహారమును రావచ్చు. అయినను ఈ దృష్టాంతమందు ఘటాదులు తోచుతూ వ్యవహారమునకు వచ్చినప్పటికీ సూక్ష్మబుద్ధి గలవానికి మృదు వ్యతిరిక్తముగా ఘటాదులు లేవని ఎటుల బుద్ధి ఎందు దృఢమవుతున్నదో అటులనే దాష్టాంతికమందును పంచకోశములు తోచుతూ వ్యవహారమునకు వచ్చినప్పటికీ సూక్ష్మబుద్ధి అయిన వానికి ఆత్మ వ్యతిరిక్తముగా పంచకోశములు లేవని బుద్ధి ఎందు దృఢపడవచ్చు. ఇట్లెరుంగుటయే పంచకోశ వ్యతిరిక్త జ్ఞానం. ఈ విచారమునకు ఫలం ఏమనిన ఆత్మ అవస్థాత్రయంబునందు అనుస్యూతుడై ఉన్నాడు. పంచకోశంబుల అవస్థాత్రయంబులందు ఎందును అనుస్యూతములై లేవు. కాబట్టి వ్యావృత్తములైన పంచకోశములు తోచుచు వ్యవహారములకు వచ్చినప్పటికీ ఈ పంచకోశములు ఆత్మ వ్యతిరిక్తముగా లేవనుటయే ఈ విచారమునకు ఫలం. ఈ ప్రకారమున పంచకోశములను ఆత్మను భిన్నములుగా విచారించి పంచకోశములు తోచినప్పటికీ ఆత్మ వ్యతిరిక్తముగా లేవని ఎవడెరుగుతున్నాడో వాడే కృతార్థుడు, విద్వాంసుడు, జీవన్ముక్తుడు, బ్రహ్మమునని వేదాంత శాస్త్ర సిద్ధాంతం. ఏమండి, బాగా పంచకోశాలను విచారించాం, ఆత్మస్వరూపాన్ని కూడా విచారించాం, వేరుని తేల్చేసాం. వేరుని తేల్చేస్తే రెండు వేరు చోట్ల ఉన్నాయంటారా? ఒక చోటే ఉన్నాయి. వేరు కాలాల్లో ఉన్నాయంటారా? ఒక కాలంలోనే ఉన్నాయి. వేరు స్థితులలో ఉన్నాయంటారా? ఒకే స్థితిలోనే ఉన్నాయి. వేరు వ్యవహారంతో ఉన్నాయంటారా? పోనీ అది లేకపోతే ఇది వ్యవహరించలేదు, ఇది లేకపోతే అది వ్యవహరించలేదు. మరి జాగ్రత్తగా గమనిస్తే ఇది వేరుగా ఉన్నదని చెప్పవలనే కానీ లేదని చెప్పవచ్చునా? పంచకోశములు లేవని చెప్పడం కుదరదు. ఎందుకని? ఉంటున్నాయిగా. విచారణకు పనికి వచ్చింది. సూక్ష్మబుద్ధి చేత దీనికంటే వ్యతిరిక్తమైన ఆత్మను నిర్ణయించడానికి అవి పనిముట్టుగా ఉపయోగపడ్డాయే తప్ప అవి లేవని చెప్పడానికి వీలు కాదు. ఎందుకని? వ్యవహారం అంతా దాంతోనే ముడిపడింది కాబట్టి అవి ఉన్నాయి, కానీ ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాయి, కానీ ఆత్మ కంటే భిన్నంగా లేవు. ఆత్మ కంటే భిన్నంగా లేవు. ఎందుకని? ఆత్మ సర్వవ్యాపకం. ఇప్పుడు ఆత్మ లక్షణాల నుంచి పంచకోశాలను చూద్దాం. ఇప్పటివరకు ఏం చేసాం? పంచకోశాలని ఆత్మ లక్షణమే చూసాం. అప్పుడేమన్నాం? అబ్బే ఆ లక్షణాలు ఏవి వీటికి లేవండి అని తేల్చేసి ఏం చెప్పాము? పంచకోశ లక్షణాలు వేరే, ఆత్మ లక్షణాలు వేరే అని తేల్చేసామా లేదా? సరే, ఇప్పుడు రివర్స్ చూద్దాం మళ్ళీ ఒకసారి. ఏమిటి? సనాతనమైన ఆత్మలో నిత్య నూతనమంతా భాగమేనా కాదా? మరి అలలన్నీ సముద్రంలో భాగమే కదా. సముద్రం ఎప్పటి నుంచో ఉంది, అలా ఎప్పటికప్పుడు వచ్చిపోతుంది, అంతేనా కదా? మానవుడు పుట్టాడు పోయాడు, ఒక అల పుట్టింది పోయింది. సనాతనమైన సముద్రంలో కదా, అలా సముద్రంలో భాగం కాదా?
మరి అటువంటిప్పుడు నీ అన్నమయ కోశం ఆత్మలో భాగం కాదా? భాగమే. అన్నమయ కోశం ఆత్మ కాదు, గుర్తుపెట్టుకోండి. అన్నమయ కోశం ఆత్మ కాదు, కానీ ఆత్మలో అన్నమయ కోశం భాగం. నెక్స్ట్ ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం యొక్క వ్యవహారం ఏంటి? ఏదో క్షుత్పిపాసాదులు. అది మరి ఆత్మసత్తా లేకుండానే, ఆ చైతన్యం లేకుండానే నీకు ఆకలి, దప్పిక, నిద్ర ఏర్పడుతున్నాయంట? ఏర్పడడం లేదుగా. సకల జీవరాశికి కూడా ఆత్మస్వరూపం వల్లనే ఏర్పడుతుందిగా, నీకొక్కడికే కాదుగా. కాబట్టి సర్వసమిష్టి అయినటువంటి ఆత్మస్వరూపంలో నీ ప్రాణమయ కోశం భాగమా, అవునా కాదా? కదా. ఎందుకని? ఆ చైతన్యమే ఇక్కడ ప్రాణంగా ఉంది కదా. ఆ చైతన్యమే ఇక్కడ ప్రాణంగా పనిచేయకపోతే గాలి తీసుకోవడం, గాలి విడిచిపెట్టడం అన్నమయ కోశం వల్ల అవుతుందంటావా? అవదుగా. ఎందుకని? అది పూర్తి జడం. కాబట్టి అన్నమయ కోశం గాలి పీల్చి గాలి వదిలిపెడుతుందని చెప్తామా? అలాగే చెప్తాం? అట్లా చెప్పలేం. ఎందుకని? చైతన్య స్పర్శ లేకుండా అన్నమయ కోశం ఏమీ చేయజాలదు. కాబట్టి ఈ ప్రాణం ఆ సర్వవ్యాపక చైతన్యం, ఆత్మ చైతన్యంలో భాగమేనా కాదా? భాగమే. రెండోది ఎగిరిపోయింది. స్వతంత్రమేనా కాదా? ఆత్మ స్వతంత్రం. ఆ స్వతంత్రమైన ఆత్మలో ఈ ప్రాణం అస్వతంత్రమా, స్వతంత్రమా? అన్నమయ కోశం మీద ప్రాణమయ కోశం ఆధారపడిందా? ప్రాణమయ కోశం ఆత్మ మీద ఆధారపడిందా? అన్నమయ కోశం చెప్పినట్టు ప్రాణమయ కోశం వినాలా వద్దా? అదేంటండి? అన్నమయ కోశం పరిగెడుతుంది. పరిగెడుతుంటే ప్రాణం ఎగశాస దిగశాస పడాలా వద్దా? పడాలిగా. పరిగెడుతుంటే కాళ్ళకి ఎక్కువ సప్లై చేయాలా వద్దా? ప్రాణాన్ని చేయాలి కదా. నేను అప్పుడు చేతులకే ఎక్కువ సప్లై చేస్తానండి అంటే కాబట్టి ప్రాణమయ కోశమే ఆత్మ చైతన్యాన్ని అన్నమయ కోశంలో నియోగిస్తుంది. ఏం చేస్తుంది ప్రాణమయ కోశం? ఆ చైతన్యాన్ని ఈ అన్నమయ కోశాన్ని అనుసంధానం చేస్తుంది. అనుసంధానం చేసి ఏం చేసింది? అవసరాన్ని బట్టి నియోగించింది. కాబట్టి కర్మతంత్రం అంతా ఆ ఆత్మ చైతన్యంలో లేకపోయినప్పటికీ వస్తుతంత్రమైనటువంటి అన్నమయ కోశంలో కర్మతంత్రానికి అవకాశం వచ్చింది ప్రాణమయ కోశం వలన. కానీ వాస్తవానికి కర్మతంత్ర వ్యవహారం అంతా ఎవరిది? మనోమయ విజ్ఞానమయ కోశాలది, ఆనందమయ కోశాలది. ఎందుకని? మనోమయ కోశం సంకల్ప వికల్పాత్మకం. కాబట్టి అది సర్వవ్యాపకమైనటువంటి ఆత్మలో భాగమేనా కాదా? భాగమే. సర్వసాక్షి అయినటువంటి ఆత్మ ఈ మనోమయ కోశానికి సాక్షేనా కాదా? సాక్షే. కాబట్టి ఈ మనోమయ కోశం ఆత్మ యొక్క అంశీభూతం కాబట్టే దీనికి ఆలోచించగలిగే శక్తి వచ్చింది. లేకపోతే దీనికి ఆలోచించగలిగే శక్తి రాదు. విజ్ఞానమయ కోశం, దాంట్లో కర్తృత్వం. విజ్ఞానమయ కోశం వల్ల మనకు వచ్చిన వికారం ఏమిటి? కర్తృత్వం. ఈ విజ్ఞానమయ కోశం ఆత్మ చైతన్యంలో భాగమేనా కాదా? ఎలాగా? ఎలాగా? సనాతనం, స్వతంత్రం, సర్వవ్యాపకం, స్వప్రకాశం, సర్వసాక్షి, సర్వాత్మకుడు. అంతేనా కాదా? ఇందులో స్వప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యంలో నుంచి ఈ బుద్ధి ప్రకాశం పనిచేస్తుంది, ప్రతిబింబించి. విజ్ఞానమయ కోశంలో పనిచేస్తున్న బుద్ధి ఆత్మ చైతన్యం యొక్క ప్రతిబింబమే కదా. బుద్ధి కూడా ప్రకాశంతోనే పనిచేస్తుంది, వేరే దాంతో దేంతోనూ పనిచేయదు. కాబట్టి ఇలా జాగ్రత్తగా కనుక మనం ఆలోచించినట్లయితే ఈ బుద్ధి ప్రకాశం ఆత్మ చైతన్యం అనే స్వప్రకాశంలో ఉన్నాం. అంతేనా కాదా? కాబట్టి ఆ బుద్ధి ప్రకాశం ప్రతిబింబ ప్రకాశం బింబ ప్రకాశంలో అంశీభూతమేనని చెప్పాలా వద్దా? చెప్పవలసిందే. కాబట్టి విజ్ఞానమయ కోశం కూడా ఆత్మయందు అంశీభూతమే. సరే, భోక్త అయినటువంటి ఆనందమయ కోశం హృదయ స్థానంలో ఉంటుంది. నీ ఆత్మస్వరూపం కూడా ఎక్కడ ఉంది? ఆ హృదయ స్థానంలోనే ఉంది. ఆ స్వప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపం ఏ హృదయ స్థానంలో ఉందో నీవు ఆనందమయ కోశంలో చేరినప్పుడు కూడా ఎక్కడికి చేరుతున్నావు? ఆ హృదయంలోకే చేరుతున్నావు. కాబట్టి ఈ ఆనందమయ కోశం ఆ ఆత్మస్వరూపంలో అంశీభూతమేనా కాదా? ఏకస్థానీయము.
ఏకదేశీయము. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే పంచకోశాలు ఆత్మయందు అంశీభూతము. ఎక్కడి నుంచి చూస్తే? ఆత్మానుభవంలో చూస్తే. అదే పంచకోశాలు నేనని చూసాం, అప్పుడేమైంది? అది వేరే ఇది వేరే, ఆత్మ వేరే పంచకోశాలు వేరే. ఇప్పుడు మన ప్రయాణం పైనుంచి మొదలుపెట్టాం, కింద నుంచి మొదలుపెట్టాం? విచారణ పైనుంచి మొదలుపెట్టాం. జీవన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? కాబట్టి సాధనపూర్వకంగా ఈ పంచకోశాలు ఆత్మ కంటే భిన్నమని వేరు చేయాలా వద్దా? వేరు చేయాలి. ఎలా వేరు చేయాలి? వడ్ల నుంచి పొట్టు వేరు చేసి బియ్యం తీసినట్టు ఏం చేయాలి? దానికి దంచాలి, తర్వాత చెరగాలి, ఆ తర్వాత జల్లెడ పట్టాలి, ఆ తర్వాత కడగాలి, ఆ తర్వాత గాలించాలి. చివరి పని ఏమిటి? గాలించాలి, లేకపోతే కింద రాళ్ళు ఇసుక ఉండిపోతుంది. అర్థమైందండి? ఈ 5 పనులు చేస్తే తప్ప మీకు బియ్యం లభించడం లేదు. ఏమిటి 5 పనులు? దంచటం, చెరగటం, జల్లెడ పట్టడం, కడగడం, గాలించడం. అర్థమైందండి? అన్నమయ్య కోసం నేను కాదని చెప్పాలంటే ఏం చేయాలి? దంచాలి బాగా. అర్థమైందండి? ఏమిటి దంచడం అంటే? ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం ఇత్యాది అన్ని సాధనలు, కష్టంతో కూడుకున్న సాధనలన్నీ దంచడమే. 20 గంటలు కూర్చోవాలి, కష్టమేనా కాదా? కష్టమే. 24 గంటలు సమప్రాణాయామం చేయాలి, కష్టమేనా కాదా? కష్టమే. అన్నం మానేసి ప్రాణాయామం చేయాలి. ఎందుకని? ఫుల్గా తింటే ప్రాణాయామం చేయలేవు, పావలానే తినాలి. రోజు మీరు రాత్రిపూట చూస్తే తెలుస్తుంది నేను ఎన్ని చెంచాలు తింటున్నాను. 3-4 చెంచాలే తింటాను అంతే. ఎందుకని? ప్రాణం స్వేచ్ఛగా కదలాలి, లేకపోతే ప్రయోజనం లేదు. ఆనందమయ కోశంలో మునిగిపోతాం కాబట్టి ఆనందమయ కోశంలో మునిగిపోకూడదంటే ఏం చేయాలి? అన్నం తక్కువ తినాలి. అన్నం తక్కువ తింటే అదే మన మీద పనిచేయదు. అది ఇట్లా అనేక రహస్యాలు. ఇవన్నీ ఏమిటి? దంచడం. ఇదంతా ఏంటండి? బాగా దంచాలి. తక్కువ దంచామండి అప్పుడేమైంది? ఆ పొట్టు ఉడదు. పోనీ మిగిలిన 4 ప్రక్రియల వల్ల పొట్టు ఉడుతుందే. పొట్టు ఊడిన తర్వాత మిగిలిన 4 పనికి వస్తాయి తప్ప పొట్టు ఊడగొట్టడానికి దంచడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి స్థిర సుఖమాసనం పొందాలా వద్దా? పొందవలసిందే. ప్రాణాయామం చెయ్యాలా వద్దా? చేయవలసిందే. యోగాశ్చిత్తవృత్తి నిరోధక చేయాలా వద్దా? చేయవలసిందే. సమత్వం యోగం ఉచ్యతే చేయాలా వద్దా? చేయవలసిందే. కాబట్టి యోగం అనేటటువంటి దంచడం బాగా చేయాలి. తాడనం. ఈ దంచడానికి సంస్కృత శబ్దం ఏంటి? తాడనం. యోగ మార్గం ద్వారా బాగా అనుష్ఠానం చేసి ఏం చేయాలి? తాడనం. బాగా దంచాలి. సరే, అయిపోయింది, దంచేసాం, పొట్టు ఊడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చెరగాలి. ఏం చెరగడం అంటే ఏంటి? ప్రాణమయ కోశం. చెరగడం దేంతో చేయాలి? ప్రాణమయ కోశం. ఎలాగా? చెరిగేటప్పుడు ఏమవుతుంది? గాలి వచ్చి కొట్టుకుపోవాలి. అది అంతేనా కాదా? కొట్టుకుపోయేంత గాలి రావాలి చెరిగితే. అంటే ఇప్పుడు వేగంగా గాలి పీల్చి వదిలిపెట్టాలా, కుంభించి ఆపాలా, ప్రాణవేగం పెరగాలా, తగ్గాలా, ఏం జరగాలి? ఏం చేస్తావో నాకు తెలియదు. ఏదో ఒకటి చేసి మొత్తానికి నాకేం కావాలి? ప్రాణాయామం వలన ఆ చెరగడం పూర్తి చెయ్యాలి. నువ్వు ఆ పొట్టు ఎగిరిపోవాలి. ఎంత పొట్టు ఎగిరిపోతే జల్లించడం అంత సులభం. పొట్టు ఎగిరిపోలేదండి, అప్పుడేమైంది? ఎంత జల్లించినా అది కింద పడదు. మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ చెరగాల్సిందే. ఆగవే తెలుస్తుంది, అదే కంగారు పడదు. కాబట్టి అదే అన్నమయ్య కోసం దగ్గర బాగా దంచలేదు, చెరగడానికి వెళ్ళిపోయావు, అప్పుడేమైంది? ఇలా అంటే అది వెళ్ళదు. అది చెరిగితే వెళ్తుంది, ఆ చాటతో చెరిగితే వెళ్ళదు, వాటితో సహా వెళ్ళి కింద పడిపోతుంది. మళ్ళీ అన్నీ ఎరుకోవాలి. అర్థమైందండి? గట్టిగా చెరిగేవండి ఏమవుతుంది? పొట్టుతో సహా వెళ్ళి బియ్యం కింద పడతాయి. అప్పుడేం చేయాలి? అన్నీ ఎరుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దంచాలి. అది ప్రత్యామ్నాయం లేదు అని చెప్పడం నా ఉద్దేశం.
ఎక్కడికక్కడ సరిగా చేసుకుంటూ వెళితే పని సులువుగా అయిపోతుంది. కానీ తొందరగా ముందుకు వెళ్ళేవాడిని అప్పుడేం చేయాలి? మళ్ళీ వెనక రావాలి, అదే పని చేయాలి. అర్థమైందండి? సరే, మూడో పని ఏమిటి? జల్లెడ పట్టాలి. ఏమిటది? మనోమయ కోశం. మనోమయ కోశాన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలి? బాగా జల్లెడ పట్టాలి. జల్లెడ పడితే ఏమిటవుతుంది? అవసరమైనవి జల్లెడలో ఉంటాయి, అవసరం లేనివి కింద పడిపోతాయి. అర్థమైందండి? వదిలేస్తుంది అనమాట. కాబట్టి మనోమయ కోశానికి పరిష్కారం ఏంటి? వదిలేయి, బాగా జల్లెడ పట్టు, అనవసరమైనవన్నీ కింద పడిపోతాయి, పడిపోగానే వదిలేయి, అంతే. కోహినూరు వజ్రం కింద పడిపోయిందండి, నాకు కావాల్సింది బియ్యం, కోహినూరు వజ్రం కాదు. నేను దేనికోసం జల్లెడ పడుతున్నాను? బియ్యం కోసం, నాట్ ఫర్ రాళ్ళు రప్పలు. అర్థమైందండి? కోహినూరు వజ్రం కూడా రాయేనా కదా, ఆ రాళ్ళు రప్పలు నాకు అక్కర్లేదు. ఏమన్నారు ఎవరైనా? ఏమయ్యా అర్థం ఉంది నీకేమన్నా? కోహినూరు వజ్రం ఒకటే ఉంటే ఇదంతా ఎందుకండి? డైరెక్ట్గా బియ్యమే కొనుక్కోవచ్చు, వడ్లు కొనుక్కోవచ్చు, దంచుకోవడం ఇదంతా కాలేదుకు. వస్తుతంత్రం కాదు ఇది, మర్చిపోకూడదు. సాధన ఇప్పుడు కూడా వస్తుతంత్రం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఈ పంచకోశాల నుంచి మనం విడిపడాలి అంటే ఈ 5 సాధనల్ని లోపల బాగా చేయాలి. ఇది అంతర్ముఖం అంటే. దంచడం ఎక్కడ దంచాలి? ఇప్పుడు లోపలే దంచాలి. చెరగడం ఎక్కడ చెరగాలి? లోపలే చెరగాలి. తర్వాత జల్లెడ పడ్డం ఎక్కడ పట్టాలి? లోపలే పట్టాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలండి? కడగాలి. అదేమిటండి? విజ్ఞానమయ కోశం. కడగడం ఎందుకండి? ఆ బియ్యం పైన అంతా ఏమంటారు దాన్ని, తౌడు ఇత్యాదులన్నీ అంటుకొని ఉంటాయి కదా, ఆ తౌడు మరి పోవాలంటే ఏం చేయాలి? కడగాల్సిందే. కడగకుండా బియ్యం పెట్టేస్తారు ఎవరైనా. కొత్త కోడల్ని అన్నం పెట్టమన్నాం, ఏం చేసింది ఆవిడ? ఎన్ని బియ్యం పెట్టాలి అంది. ఎన్ని బియ్యం పెట్టడం ఏమిటి? బియ్యం అత్తగారు ఏం చెప్పింది? ఆ మనిషికి 2 గ్లాసులు చొప్పున లెక్క పెట్టుకుని పెట్టమ్మా అంది. మనిషికి 2 గ్లాసులు అంటే ఆవిడ దృష్టిలో ఏ గ్లాసో ఈవిడికి తెలియదు కదా. ఈవిడేం చేసింది? పావుసేరు గ్లాస్ తీసుకుంది. పావుసేరు గ్లాస్ తీసుకుని వడ్లు బియ్యం ఆవిడికి తేడా తెలియదుగా, కొత్త కోడలు కదా, డైరెక్ట్ పావుసేరు వడ్లు పోసేసింది. కుక్కర్ పెట్టమంది పెట్టేసింది. అన్నం ఉడికిపోయింది. ఉడికిపోయినా ఉడికిపోలేదా? ఇప్పుడు ప్లేట్లో వడ్డించాం. ఏం వడ్డించాం? వడ్లే, అంతే. అదేమిటమ్మాయి? మీరేం చెప్పారు? ఫలానా డబ్బాలో ఉన్నాయి, అందులో గ్లాస్ ఉంది, ఆ గ్లాస్తో మనిషికి 2 గ్లాసులు పెట్టమన్నా. పెట్టే కదా, మీరు చెప్పిన పని చేస్తే నన్ను అడుగుతారండి మీరు. అంటే దోషం ఎక్కడ ఉంది? ఇప్పుడు నువ్వు చెప్పడంలో ఉంది అని తెలిసింది. అర్థమైందండి? కాబట్టి పెట్టిన డబ్బాలో వడ్లు ఉన్నాయమ్మాయి, ఆ వడ్లను దంచాలి, చెరగాలి, జల్లెడ పట్టాలి, కడగాలి, అప్పుడు బియ్యం చేతికి వస్తాయి, అప్పుడు గాలించాలి, అప్పుడు మళ్ళీ వాటిని కొలిచి జాగ్రత్తగా పెట్టాలి అని ఇదంతా చెప్పాలి కదా. అత్తగారు చెప్పలేదు అదంతా. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలట. అనుభవజ్ఞుడైన వాడు ఎప్పుడూ కూడా ఎదుటివాడి యొక్క స్థితిగతులను బట్టి, వాడి విజ్ఞానాన్ని బట్టి, వాడి బుద్ధి సూక్ష్మతను బట్టి వివరించి చెప్పాలి. అలాగే నీ మనసు బుద్ధి యొక్క బుద్ధి సూక్ష్మతను బట్టి ఈ 5 ప్రక్రియలను వాడాలి. విజ్ఞానమయ కోశాన్ని కడగడం అంటే దేంతో కడగాలండి? విజ్ఞానమయ కోశానికి ఏమిటి పరిష్కారం? అంతే, భక్తి చేత కడగాలి, శరణాగతి చేత కడగాలి, వేరే మార్గం లేదు. బియ్యాన్ని కడగాలంటే దేంతో కడగాలి? నీళ్ళతోనే కడగాలి. నీళ్ళతో తప్ప వేరే దాంతో కడగచ్చా? ఎలా కడుగుతావు అసలు? వేరే మార్గం లేదు. కాబట్టి తప్పక మనలో ఉన్న విజ్ఞానమయ కోశాన్ని దేంతో కడగాలి? శరణాగతితో కడగవలసిందే. గుడి బాగా శుభ్రం చేయాలా, క్లీన్ చేయాలా వద్దా? దేంట్లో భాగం? దేంట్లో భాగం? శరణాగతిలో భాగం. అర్థమైందండి? గుడిలో అక్కడేవో దీపాలు గట్రాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బాగా తోమాలా వద్దా? బిందెలు, దీపాలు ఎట్సెట్రా. ఇవాళ పొద్దున ఎవరు తోమారు కదా, అదంతా ఇందులో భాగం, శరణాగతిలో భాగం. పూలమాలలు కట్టాలా వద్దా? దేంట్లో భాగం? నవవిధ భక్తి మార్గాలు దేంట్లో భాగం? బాగా భజనలు పాడాలా వద్దా? బాగా మంత్రాలు చదవాలా వద్దా? బాగా అభిషేకం చేయాలా వద్దా? బాగా ఆరాధన చేయాలా వద్దా? బాగా ప్రసాదాలు నైవేద్యం పెట్టాలా వద్దా? ఎండ్ రిజల్ట్ ఏమిటి రావాలి? శరణాగతి. ఆ శరణాగతి వలన విజ్ఞానమయ కోసం బాగుపడుతుంది. బాగుపడితే మనకి గాలించగలిగే శక్తి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏం లేదు,
గాలించగలిగే శక్తి లేదు. అందువలన వండేసాం, లోపల ఏముండిపోయినాయి? చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న ఇసుక ఉండిపోయింది. తినేద్దామని కూర్చున్నాం, ఏమైంది? ఇసుక వచ్చినాయి. ఇప్పుడు మరి ఒక్క ముద్దన్నా తినగలుగుతావా? సరేలే, ఈ ముద్దలో ఏదన్నా రాయో ఇసుక వచ్చిందిలే అని పక్క ఇంకో ట్రై చేసావు. అప్పుడు అందులో కూడా ఏమిటి ఇందులో ఇసుకంతా ఎలా వచ్చింది అని అడిగాం. ఇంకా నాకేం తెలుసు, నేను అని తీసుకొచ్చి పోసానా? అన్నీ కోడలు గారు. ఏం చేయాలి ఇప్పుడు? ఓ గాలించలేదమ్మాయి నువ్వు అని అత్తగారు. గాలించడం ఏమిటండి? నేను ఎప్పుడూ వినలేదు గాలించడం అంటే. ఫ్యాన్ స్పీడ్గా పెట్టి దాని కింద పెట్టమంటారా? ఎందుకని? ఆవిడకి తెలియదుగా మరి, అంతేనా కదా? ఏదో ఎలక్ట్రిక్ కుక్కర్లో అలా ఇలా ఇలా బియ్యం తేవడం, అలా పెట్టడం, అలా దించటం, టైం అయిపోతే అంతే. ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా కదా, ఏమిటది? ఇన్స్టాపాట్ అది. కాబట్టి అలా అలవాటైన ఆధునిక యుగం ఇప్పుడు మీరు దంచండి, చెరగండి, కడగండి, జల్లించండి, ఏదో అదేమిటి గాలించండి. గాలించడం అసలు వచ్చా మనకి? ఎనాడో పోయింది అది, అసలు తెలియదు. బియ్యం గాలించడం అసలు చేత కాదండి మీకు. ఇట్లా నీళ్లు బాగా పోసి పైపైన బియ్యం ఇట్లా ఎంతకెంత బియ్యం వస్తే అన్ని తీసి వేస్తూ ఉండాలి. అలా తీగ కింద రాళ్ళు ఇసుక మిగిలిపోతాయి. అంతపాటు చారటి బియ్యం పోతే పోతాయి, పర్వాలేదు, అర్థమైందండి. కానీ మిగిలిన బియ్యం అంతా బాగుంటాయి, అది అర్థమైందండి. ఇది కాబట్టి అది ఎక్కడ? ఆనందమయ కోశం. ఆనందమయ కోశాన్ని అంటే ఏం చేయాలి? బాగా గాలించాలి. ఈ 5 సాధనలని ఎవరైతే అంతర్ముఖంలో బాగా చేస్తారో వాళ్ళు ఏం చేయగలరు? మంచిగా అన్నం వండగలుగుతారు. అర్థమైందండి. ఏమిటి అన్నం వండటం? అంతర్ముఖంలో సాక్షిగా నిలబడినటువంటి ఆత్మ చైతన్యాన్ని మనం గుర్తించగలుగుతాం. ఈ 5 పనులు శ్రద్ధతో చేయాలా, కష్టంతో చేయాలా, ఇష్టంతో చేయాలా? దేంతో చేయాలి? దేంతో చేయాలి? శ్రద్ధతో చేయాలి. తర్వాత భక్తితో చేయాలి. భక్తితో చేయకపోతే ప్రసాదం అవ్వదు. ఈ పనంతా దేంతో చేయాలి? భక్తితో చేయాలి. అప్పుడేమైంది? ప్రసాదం అయిపోయింది, అంతే. అర్థమైందా? తర్వాత నేను కర్త కాదు, నేను భోక్త కాదు అని వండాలి. వండేటప్పుడు ఏం చేయాలి? కర్త భోక్త నేను కాదని వండాలి. అప్పుడు ముక్తి. అర్థమైందండి. నేనే కర్త నేనే భోక్త అన్నావు, ఎంత శ్రద్ధతో చేసినా, ఎంత భక్తితో చేసినా అది బంధహేతువే అయింది. అసలు శ్రద్ధాభక్తి లేకుండా చేసావు. అసలు కర్తాభోక్త ఎలా చేస్తావు? అసలు అక్కడ దాకా వెళ్ళలేవుగా, గుర్తుపట్టలేవుగా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ పనిని శ్రద్ధ, భక్తి, ముక్తితో చేయాలి. శుక్లశోణిత సంభూత దేహో అన్నమయ ఉచ్యతే, ప్రాణాదిపంచకం ప్రాణమయ కర్మేంద్రియైర్యుతం, జ్ఞానేంద్రియైర్మనోయుక్తం మనోమయ ఇతీరితః, బుద్ధిజ్ఞానేంద్రియైర్యుక్తం విజ్ఞానమయ కోశకం, ప్రియాదియుక్తమజ్ఞానమానందమయ ఉచ్యతే. ఏతేభ్యో వ్యతిరిక్తోయమాత్మా సర్వాంతరత్వతః, కోశాశ్చైతే హ్యానాత్మనో మహతా విషయత్వతః, ధేను తద్వత్సపుత్ర స్త్రీకన్యాదయ ఇవానిశం, మృదారోపిత కుంభాద్యాభాత అపి నాత్తత్పృథక్, ఆత్మన్యారోపితా కోశ ధాత అపి పృథంమహీ. ఏవం కోశాతిరిక్తత్వం స్వాత్మనో యో విబుధ్యతి స సంసారీ భవాతో అపి పరం బ్రహ్మైవ నాన్యథా. ఈ రీతిగా ఏదైతే సర్వవ్యాపకమై, సర్వసాక్షి అయి, స్వప్రకాశమై, స్వతంత్రమై, సనాతనమై, సర్వాత్మకమై ఉన్నదో అది ఏ బ్రహ్మము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం. నారాయణ నారాయణ.